ఒరే నాకు ఒకటి అర్థం కాదు, తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఎందుకురా మీకు అంత ఆత్రం? కొండ ఎక్కేటప్పుడు ఉండే రోడ్డు అదేమి నేషనల్ హైవే కాదు, లేకపోతే మన ఊర్లలో ఉండే బైపాస్ రోడ్డు కాదు. ఒక ఆర్టీసీ బస్సు పడుతుంది, ఇంకా కష్టపడితే పక్కన 2-3 బైకులు వెళ్ళొచ్చు. దానికి ఎందుకురా వెనకాల చేరి హారన్ కొడతారు? సరే నన్ను దాటారు, నా కారుని దాటారు అనుకుందాం. 1 కిలోమీటర్ ముందుకు పోతే ఆర్టీసీ బస్సు ఎదురవుద్ది, వాడిని దాటగలుగుతావా? దాటలేవు కదా. సరే నువ్వు తోపు మావా, ఆర్టీసీ బస్సును కూడా దాటేసావు అనుకుందాం. ఇంకో కిలోమీటర్ ముందుకు వెళ్తే ఇంకొక ఆర్టీసీ బస్సు తగులుతుంది. అందరు ఆర్టీసీ బస్ డ్రైవర్లు దారి వదులుతారని నమ్మకం లేదు కదా. ఒక రాడ్ గాడు తగిలాడు అనుకో, నువ్వు వాడి వెనకాలే పోవాల్సి వస్తుంది తిట్టుకుంటా. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా పోవాలి. సరే నీకు దేవుణ్ణి చూడాలని అంత ఆశగా ఉంది, వెళ్తున్నావు ఫాస్ట్గా అనుకుందాం. దిగేటప్పుడు కూడా ఎందుకు అంత షుగరు? దిగేటప్పుడు ఇంకా దేవుడిని చూడవు కదా, దేవుడిని చూసేసి ప్రశాంతంగా కిందకి వెళ్తున్నావు ఇంటికి. అప్పుడు కూడా ఎందుకు హార్లను కొట్టి క్రాస్ చేయడం, ఓవర్టేకులు చేయడం? రిస్క్ కదా. మలుపులు ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. నువ్వు హార్న్ కొడితే నీ ఒక్కడికి కాదు ఆత్రం, నీ ముందడు కూడా టెన్షన్ పడతాడు పాపము. వాడు ఎక్కడ సంధియాలరా అని వాడు భయపడతాడు. ఈ మధ్య ఆల్రెడీ 1-2 యాక్సిడెంట్లు కూడా అయినట్టున్నాయి నాకు గుర్తున్నంత వరకు. ఇదిగో ఈ షుగర్ గాల వల్లే ఇవన్నీ జరిగేది కూడా. ఊరికే జరగవు అక్కడేమి. ఇట్లా తిరుమల కొండ మీదకి ఫాస్ట్ గా ఓవర్టేకులు చేసుకుంటా, హారన్ కొట్టుకుంటా హడావిడిగా పోతుంటారు కదా. మీ అందరిని ఒకటి అడగదాం అనుకుంటున్నాను రా, మీరు దేవుడిని 1 సెకండ్ ఉన్నా ప్రశాంతంగా చూస్తారా, లేకపోతే గుళ్ళో నుంచి నేనే ఫాస్ట్ గా బయటకు వచ్చారని చెప్పి అసలు దేవుడిని చూడకుండా బయటకు పొరిగిస్తారా? కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి రా ఈసారి నుంచి కొండ మీదకి. జాగ్రత్తగా దిగండి, ప్రశాంతంగా దిగండి, ప్రశాంతంగా ఎక్కండి. ఉంటా.